హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకు ఒక కొత్త నోటిఫికేషన్తో వచ్చానండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తానండి. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8/4/2024 టు 7/5 అంటే ఇప్పుడు ఏప్రిల్ కదండి, మే 7th వరకు ఉందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 7/5/2024. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ పేమెంట్ వచ్చేసి 8/5/2024. తర్వాత వచ్చేసి విండో ఫర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్స్ అండి 16/5 నుంచి స్టార్ట్ అవుతుందండి డేట్ ఆఫ్ కరెక్షన్స్. ఇక్కడ పే స్కేల్స్ చూడండి, మంచిగా పే స్కేల్స్ ఇచ్చారు. లో డివిజన్కి వచ్చేసి 19,500 టు 45,500 వరకు ఉందండి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 25,500 నుంచి 81,000 వరకు ఉందండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి వచ్చి 25,500 టు 81,100 వరకు ఉందండి. ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి 3,712 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇది ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అయితే ఉందండి. ఇక్కడ మనం రిజర్వేషన్స్ గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి. రిజర్వేషన్స్ గురించి ఇక్కడ చాలా పారాగ్రాఫ్ ఇచ్చారు, కానీ మినిమల్గా చూడండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి వచ్చి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్కి వచ్చేసి 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీకి వచ్చేసి 13 years, పీడబ్ల్యూడీలో మళ్ళీ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 15 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసి 3 years, డిఫెన్స్ పర్సనల్ అక్కడ రిటైర్ అయిపోయిన వాళ్ళకి 3 years, డిఫెన్స్ పర్సనల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years, సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్కి వచ్చేసి 40 years వరకు అప్లై చేసుకోవచ్చండి. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్కి ఎస్సీ ఎస్టీ 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. విడోస్ డివోర్సెస్కి అయితే 35 years ఆఫ్ ఏజ్ ఉందండి. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో విడోస్ డివోర్సెస్కి అయితే 40 yearsకి వరకు అప్లై చేసుకోవచ్చండి మనం. తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ గురించి అయితే నేను క్లియర్గా వేరే వీడియో చేస్తానండి ఎందుకంటే ఇక్కడ లెంత్ చాలా ఎక్కువైపోతుంది వీడియో చివరికి వెళ్ళేటప్పటికి. సో ఇక్కడ చూడండి, మనం చాలా క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ కామన్ టైమింగ్స్ ఆఫ్ అసిస్టెంట్ స్క్రైబ్స్ కూడా ఉంటారండి ఖచ్చితంగా. అంటే అందులోకి తర్వాత వచ్చేసి లైక్ బ్లైండ్, డెఫ్ వీళ్ళందరికీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి. తర్వాత ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 12th standard ఇన్ సైన్స్ అండ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఈక్వలెంట్ అండి. తర్వాత వచ్చి ఎల్డీసీ జేఎస్ఏ, ఇది కూడా గ్రేడ్ ఏ పోస్టేనండి. దీనికి వచ్చేసి 12th ఈక్వలెంట్ టు 12th ఎగ్జామినేషన్ అండి. అంటే లైక్ ఐఐటి కూడా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇంటర్లో డిప్లొమా కోర్సెస్ అయితే చేసి ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి నాట్ ఓన్లీ ఇన్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లో జరుగుతుంది అనుకుంటా, కానీ కాదండి. హిందీ అండ్ ఇంగ్లీష్లో కాదు, హిందీ, ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ కూడానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రెగ్యులర్ కోర్సే కాకుండా నాన్ రెగ్యులర్ కోర్సెస్లో కూడా, అంటే ఇంట్లో ఉండి చదువుతారు కదండి కాలేజ్కి వెళ్ళకుండా, సో వాళ్ళకి నాన్ రెగ్యులర్గా చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే అయితే వాళ్ళ డాక్యుమెంట్స్ వచ్చేసి క్లియర్గా ఉండాలండి, వాళ్ళే ఎలిజిబుల్ అయితే అవుతారు. అప్లికేషన్ ఫీ చూడండి 100 rupees ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ తర్వాత బెంచ్ మార్క్ డిసబిలిటీస్ పైన మనకి 7.1 నుంచి 7.8 వరకు డిసబిలిటీస్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో వాళ్ళకు వచ్చేసేటప్పటికి ఇక్కడ మనకి ఏమీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ఫీ కెన్ బి పెయిడ్ బై క్యాండిడేట్స్ అప్ టు 8/5/2024 అంటే మే 8వ తారీఖు వరకు పే చేసే అవకాశం అయితే మనకి ఇచ్చారండి ఇక్కడ. తర్వాత వచ్చేసి విండో ఫర్ ద కరెక్షన్స్ ఇక్కడ చూడండి 10/5/2024 టు 11/5/2024 అంటే ఒక రోజు అయితే కంప్లీట్గా ఇచ్చారండి. మీరు ఏదైనా మిస్టేక్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే కనుక మీరు ఒక రోజు 10th to 11th 5th మే 10th to 11th మే 2024 ఆ ఒక్క డే మీరు ఏం చేసుకోవచ్చు, కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి Tier 1, Tier 2 అయితే ఉండడం అయితే జరుగుతుందండి. Tier 1 అండ్ Tier 2. Tier 2లో మళ్ళీ 3 sections ఉంటాయండి. ఆ 3 sectionsలో మీకు 2 modules అయితే ఉంటాయి. సో అది మీకు Tier 2 వచ్చినప్పుడు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. తర్వాత ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి. ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది, ఏంటి సిలబస్ ఏంటి అనేది. Tier 1 వచ్చేసేటప్పటికి పేపర్
మొత్తం అంతా ఒక్క సెట్ ఆఫ్ ఎగ్జామే జరుగుతుందండి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండి. తర్వాత ఇక్కడ 60 మినిట్స్ ఆఫ్ ఎగ్జామ్ జరుగుతుంది. కానీ ఎలా చెప్పాలి, డిజేబుల్గా ఉన్న వాళ్ళకి, స్క్రైబ్స్ హెల్ప్తో ఎగ్జామ్ రాసే వాళ్ళకి 7.1 నుంచి 7.3 వరకు పారాగ్రాఫ్లో మెన్షన్ చేసి ఉందండి. వాళ్ళకి వచ్చేసి 80 మినిట్స్, అంటే 1 hour 20 మినిట్స్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. సో ఇది క్లియర్ కదండి. ఇప్పుడు టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే చూసుకుందామండి. టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే చూసుకుందాము. టైర్ 2లో నేను ఇందాక మీకు చెప్పినట్లు 3 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో 2 మాడ్యూల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఆ 2 మాడ్యూల్స్లో అన్ని సెక్షన్స్ క్వాలిఫై, ఆ మాడ్యూల్స్లో కూడా క్వాలిఫై అవ్వాలండి. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ మాడ్యూల్ 1లో మ్యాథమెటిక్స్ అబిలిటీ, మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా ఉందండి. 30 మార్క్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 ఉంటాయి. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ సెక్షన్ చూడండి, సెక్షన్ 2 మాడ్యూల్ 1 వచ్చేసేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్, మాడ్యూల్ 2 వచ్చేసేటప్పటికి జనరల్ అవేర్నెస్, ఇక్కడ 60 ఉంటుందండి. ఇక్కడ కూడా మీకు స్క్రైబ్ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా టైమింగ్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. అయితే సెక్షన్ 3 మాడ్యూల్ 1లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ రాసే వరకు ఓన్లీ 15 మినిట్స్, స్క్రైబ్స్కి 15 మినిట్స్ ఎక్స్ట్రా ఇచ్చారండి. సెక్షన్ 3లో చూడండి, మాడ్యూల్ 2 స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ ఉంటుందండి. ఇక్కడ కూడా మీకు 15 మినిట్స్ ఎక్స్ట్రా ఇచ్చే, స్క్రైబ్ వాళ్ళకండి, నార్మల్ వాళ్ళకి కాదు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీరు సిలబస్ ఎక్కడైనా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో సిలబస్ మీరు రాసుకున్నట్లయితే, లేదా స్క్రీన్ షాట్ అన్న తీసుకున్నట్లయితే మీకు క్లియర్గా 1కి 2 సార్లు చూసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి, నేను ఇందాక క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్లో ఖచ్చితంగా 2 మాడ్యూల్స్ అయితే ఉంటాయండి. ఆ 2 మాడ్యూల్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలండి. ఒక మాడ్యూల్లో క్వాలిఫై, ఇంకో మాడ్యూల్లో క్వాలిఫై అవ్వకుండా ఉండకూడదు. సో బాగా నోటిఫికేషన్ బాగా చదవండి. అండ్ ఆల్సో హాఫ్ మార్క్ అయితే పోతుందండి. ఒక రాంగ్ మిస్టేక్ ఏదైనా చేస్తే హాఫ్ మార్క్ పోతుంది. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, రాంగ్ ఆన్సర్కి హాఫ్ మార్క్ పోతుందండి. సో అది కూడా మీరు మార్క్ చేసేటప్పుడు, అంటే బబుల్ చేసేటప్పుడు మాత్రం చాలా క్లియర్గా చూసి బబుల్ చేయడం అయితే బెటర్. ఎందుకంటే హాఫ్ మార్క్ కాబట్టి 1/4 అనుకోండి, 1 బిట్ అయితే 4 బిట్స్ అయితే 1 మార్క్ పోతుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదండి, 1 బిట్ రాంగ్ పెడితే ఖచ్చితంగా హాఫ్ మార్క్ అయితే పోతుంది. అలాగే ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ సిలబస్ కావాలంటే మీరు నాకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వండి. నేను క్లియర్గా సిలబస్ మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే జరుగుతుంది. అలాగే మీకు టైం టేబుల్ కూడా నేను పెడతానండి. వర్కింగ్ ఉమెన్కి సపరేట్గా, వర్కింగ్ మెన్కి సపరేట్గా, అండ్ ఇంట్లో ఉండే వాళ్ళకి సపరేట్గా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.